మీరందరూ నా మీద నమ్మకం ఉన్నదా? మీ అందరికి నా మీద నమ్మకం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? నేను ఆ మీటింగ్ లో మాట్లాడినాను, వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు, ఆ అష్యూరెన్స్ ప్రకారం పోతున్నాం. అర్థమైందా? మెల్లగా ఒక్కొక్కటి జరుగుతుంది. నిన్నటి నుంచి ఏ కొత్త నిర్మాణం జరగదు. అక్కడ 4 గుంటల్లో ఫెన్సింగ్ జరుగుతుంది. కొత్త నిర్మాణాలు ఏమీ జరగవు. ఎలాంటి వాతావరణం ఇంతకు ముందు ఉండిందో అదే కొనసాగుతుంది. ఇక్కడ ఎవ్వరు కూడా విపరీతమైనటువంటి పరిస్థితి మనం సృష్టించకూడదు. వాళ్ళు కూడా సామరస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ దయచేసి సహకరించాలి. నా మీద నమ్మకం, ఏ విధమైన ప్రార్థనలు జరగవు. మీ అందరి తరఫున భగవంతుడి యొక్క సేవకుడిని నేను, ధర్మాని కోసం ముందు ఉండేవాడిని నేను. అవునా అవుతుంది. నిన్న వాళ్ళు చేసిపోయినాక ఇలా మాట్లాడుకున్నాం, మనం ఇలా చేసిపోతే రేపు వాళ్ళు మాట్లాడుకుంటారు. తప్పేముందన్నా మాట్లాడుకుంటుంది. వాళ్ళేదో చేసిరో మనమేదో చేద్దామనేది కాదు. ఇప్పుడు సార్ ముందరనే చెప్తున్నాం కదా, వాళ్ళు ఏమన్నా చిన్న ఇష్యూ ఒక్క ఇక్కరాయి పెట్టి కట్టినా మన పోయి కూలకూడదు. అర్థమైంది కదా? వచ్చింది మనకు. కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర కనిపించాము, వాళ్ళ పక్కకే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. కానీ వాళ్ళ పక్కకు కనిపించారు. ఇప్పుడు మన లోపలికి మన పక్కకే ఉన్నారు. వాళ్ళకి అప్పుడు కట్టేటప్పుడు వాళ్ళ పక్కకే ఉన్నారు. అది ఎట్లా యథావిధి ఉంచాము. సమస్య వచ్చింది, సమస్య నువ్వు నేనే. అది ఎవరు అడ్డమైన వాళ్ళందరూ వందల పబ్లిక్ వచ్చింది. ఏ ఒక్క పక్కన రారు, నిన్ను వచ్చేది రారు. అది గ్యారంటీ. ఒక ముస్లిం టెంపుల్ కాల ఎందుకు ఆల్రెడీ కూడా సమస్య వచ్చిందని నేను చెప్తున్నాం కదా, వాళ్ళు ఇంకో కిటికీ పెట్టి కట్టినా మనం పోయి సార్ ముందు చెప్తున్నాం కదా మాట. బోలో చిలుకూరు బాలాజీ భగవాన్ కి